ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ పరలోక మహిమతో, దీవెళ్లతో, ఆశీర్వాదాలతో నింపి అయ్యా ప్రభువా, వింటున్న ప్రతి బిడ్డని, నేను ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపి వారి యొక్క ప్రతి అవసరత నీ కృపా సమృద్ధిలోంచి తీర్చబడినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ వాక్యాన్ని బోధించడానికి కావలసినటువంటి నీ పరలోక మర్మాలు యేసుక్రీస్తు ప్రభువు నామములో నాకు అనుగ్రహింపబడును గాక. అయ్యా ప్రభు, నన్ను కంప్లీట్గా మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి అయ్యా ప్రభు తండ్రి, ఇతరులను ఆకర్షింపబడేటట్లుగా ప్రభు నీ పరలోక మర్మాలు యేసుక్రీస్తు నామములో బయలుపరచబడును గాక. అయ్యా, వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేసి విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించినట్లు నీ పరలోక దీవెళ్లతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో, అభిషేకంతో నన్ను ప్రతి బిడ్డలను ప్రభు తండ్రి నింపి భద్రపరచమని నాయన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇదే మన వాక్యాంశము. ప్రభు ప్రత్యక్షతలు, దర్శనములు ఎలా ఉంటాయి అనేది ఇదిను తెలుసుకుందాం. ఇప్పుడు కూడా ప్రత్యక్షతలు, దర్శనములు ఇప్పుడు ఉన్నాయా అంటే ఇప్పుడు మనకి అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఆయన వాక్యమే ఉన్న దేవుడు కాబట్టి వాక్యంతోనే మనతో మాట్లాడతాడు. నాకు వాక్యంలో క్షుణ్ణంగా అర్థం కానప్పుడు, దేవుని రక్షింపబడిన మొదటి దినాల్లో దేవుడు మాట్లాడాడు నాతో అని అనేక దైవ సేవకులు మాట్లాడినప్పుడు, దేవుడు ఎలా మాట్లాడతాడు, ఎలా కనపడతాడు అని ఎంతో ఆశ ఉండేది నాకు. నాతో ఎందుకు మాట్లాడు, అందరితో ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకునేదాన్ని. అంటే వాక్యంతో దేవుడు మాట్లాడతాడని నాకు తెలియదు. అప్పుడు పరిశుద్ధ గ్రంథమే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడని యోహాను సువార్త 1 వచనంలో ఉంది. అంటే ఇదివరకు దేవుడు వాక్యం లేదు కాబట్టి మోషే వచ్చిన తర్వాత ధర్మశాస్త్రము, పాత నిబంధన గ్రంథం వచ్చింది. తర్వాత యేసయ్య వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన గ్రంథము మన చేతుల్లోకి వచ్చింది. కంప్లీట్గా పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మంది ఆత్మీయతతో ఆత్మపరవశులై వాళ్ళు ఎంతో కష్టపడి బైబిల్ గ్రంథాలని మన చేతికి అందించేలాగా ఎంతో శ్రమపడి ఈ యొక్క బైబిల్ గ్రంథాలు అందరి చేతిలో ఉండే విధంగా వ్రాయించి పెట్టినటువంటి దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని, వాళ్ళకి ఇచ్చిన ఆశను, వాళ్ళకి ఇచ్చినటువంటి తపనను దేవుడు దీవించి అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉండేటట్లుగా దేవుడు ఈ దినం మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనం ఎంతో ధన్యులం. ఈ దినం మన పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉందంటే, వాక్యాన్ని మనం చదువుతున్నామంటే, వింటున్నామంటే ఎంతో ధన్యులం. ఇదివరకు ఆ ధన్యత లేదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నవాళ్ళు భయంతో ధర్మశాస్త్రాన్ని పాటించలేక అనేకమైనటువంటి శాపాలకు గురైపోయి ఎంతోమంది మరణించేవారు. కాబట్టి ఇప్పుడు ఆ భయం లేకుండా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తంలో మనందరి పాపాలు, దోషాలు కడిగివేసి ఆయన కృపతో మా తండ్రికి అయిన దేవునికి మనకి కనపడకుండా కప్పివేసి ఉన్నాడు. కప్పివేసి ఆయన కృపతో మనల్ని నింపి ఆయన ఎప్పుడొచ్చినా కూడా మనం ఎత్తబడేవారుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరికీ కూడా పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రికి మనకి మధ్య వ్యక్తిగా యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనకి దర్శనాలు అవసరం లేదు. అయినప్పటికి కూడా దర్శనాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు మనము ఈ వాక్యానికి విరుద్ధంగా ఏది ఉండదు. ఉన్నదంటే అదేదో మనం అపవాదికి సంబంధించిన అని గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే మనకి వస్తే కనుక మనకి దర్శనాలు లేవంటే అవి అపవాది నుంచి వచ్చినవి అని మనం గ్రహించాలి. అయితే నేను 5th క్లాస్లో ఉన్నప్పుడే దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఎలా అంటే, నేను నిలుచుని ఉండగానే ఇంకొక దేవుడు నమ్ముకున్న వ్యక్తి, నేను ఒక సాక్షిలో చెప్పాను, ఆ వ్యక్తి నేను ఇలా ఆకాశంలోకి ఎత్తబడుతూ ఉన్నాం. కిందంతా కూడా పరుగులు, ఉరువులు,
ఓ భూకంపాలు కదిలిపోతున్నాయి, భూములు కదిలిపోతున్నాయి, భయంతో పరుగులెడుతున్నారు. కానీ మేమిద్దరం ఇలాగా ఎత్తబడతా ఉన్నామంట. నేను ఆనందపడుతున్నాను, ఏంటి వీళ్ళంతా కింద పరుగులెడుతున్నారు, నేను ఆకాశంలోకి ఎత్తబడుతున్నానని నేను ఎంతో ఆనందంతో కిందకి చూస్తున్నప్పుడు వాళ్ళు చిన్నగా కనిపిస్తూ ఉన్నారు. నేను ఎంతో ఆనందపడ్డాను. కానీ నేను అప్పుడు దేవుని గురించి విన్నాను స్కూల్లో పిల్లల ద్వారా, నా ఫ్రెండ్ ద్వారా విని, అయితే నేను ఎప్పటికైనా దేవుడిని నమ్ముకుంటానని ఒక మాట ఇచ్చాను. ఆ మాట ఇచ్చిన తర్వాత నాకు ఈ దర్శనం వచ్చింది. కానీ చిన్నపిల్లని కాబట్టి అదేంటో నాకు తెలియదు, అదొక కలలా భావించాను, మర్చిపోయాను. అయితే దేవుడు తర్వాత నాకు అది ఎప్పుడు తెలిసింది, ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తం తెలిసిన తర్వాత, ప్రకటన గ్రంథంలో మనం ఎత్తపడతామని ఉన్నది ఇవన్నీ కూడా నేను వాక్యం విన్న తర్వాత నేనైతే చిన్నప్పుడే ఈ దర్శనాన్ని చూసానే. అయితే పరలోకం అంటే ఏంటో తెలీదు, నరకం అంటే ఏంటో తెలీదు, దేవుడు అంటే ఏంటో తెలియదు. విగ్రహారాధనలో పుట్టి విగ్రహారాధనలో పెరిగి ఉన్నప్పుడు దేవుడి గురించే తెలియదు. అంటే దేవతలు అనబడేవన్నీ ఒట్టిది అని మనం గ్రహించాలి. ఎందుకంటే అందులో జ్ఞానం లేదు, ఆ జ్ఞానం మనకేమీ నేర్పించదు. అవి ఒట్టివి కాబట్టి మనం కూడా వట్టివారిగానే మిగిలిపోతాం. ఎప్పుడైతే దేవునికి నేను మాట ఇచ్చానో, నేను ఎప్పటికైనా దేవుడు నమ్ముకుంటానని ఎప్పుడైతే మాట ఇచ్చానో, నేను ఎత్తబడతానని దేవుడు నాకు 5th క్లాస్లో ఉండగానే నాకు దర్శనం ఇచ్చాడు. వాక్యం అంటే ఏంటో తెలియని స్థితిలోనే నాకు దర్శనం ఇచ్చాడు. నేను పెద్ద అయిన తర్వాత, దేవుడు నమ్ముకున్న తర్వాత, బైబిల్ గ్రంథం చదివినా నాకు అర్థం అయ్యేది కాదు. ఏదో వింటే కొంచెం అర్థమయ్యేది, అది మర్మంగానే ఉండిపోయేది. ఏంటి దీంట్లో ఏముందని వచ్చి చదివేదని అర్థం అయ్యేది కాదు. అప్పుడు అంత క్షుణ్ణంగా అడగడానికి కూడా ధైర్యం లేదు. అలా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మనకి బయలుపరుస్తాడు. అయితే ఆ ప్రకటన గ్రంథము నేను చదివిన తర్వాత ఎత్తబడడం అంటే ఇదా, అయితే ఉన్న ఫలంగానే ఎత్తబడతారు, మహిమ శరీరాన్ని దాల్చుకుని అంటే అని అప్పుడు నాకు తర్వాత అర్థమైంది, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడని. అయితే అలా దర్శనాలు ఇప్పుడు కూడా వస్తాయి, అప్పుడే వచ్చాయి, ఇప్పుడు రావని కూడా మనం అనవసరం లేదు. మనకి బయలుపరుస్తూ ఉంటాడు, మనకేంటో తెలియని స్థితిలో కూడా. అయితే ఒకసారి ఏమవుతుంది, నేను రోమాపత్రికలో 8వ అధ్యాయం అనుకుంటా, 8వ అధ్యాయంలో నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని పౌలు గారు వ్రాస్తారు. అయితే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని కాకినాడలో ఉన్నప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, అక్కడ దైవ సేవకులు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆత్మ వసులై అందరూ కూడా ఆత్మతో ఎగురుతున్నారు. అది దేవుని ఆత్మ ఏంటనేది నాకు ఇప్పటికీ కూడా ఒక మర్మమే. చాలామంది ఎగురుతారు, చాలామంది మౌనంగానే ఉంటారు. ఆ ఎగిరేది అనేది దురాత్మ నేను ఇప్పటికీ అనుకుంటాను. మరి చాలామంది ఎగిరేస్తూ ఉన్నారు అక్కడ, అంటే దురాత్మలు పట్టిన వాళ్ళు విడిచిపోతూ ఉంటుంది వాళ్ళని. అప్పుడు నేను అనుకున్నాను, అదే దేవుని ఆత్మేమో, ఎగరడం అంటేనే దేవుని ఆత్మేమో అని. ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నైట్ అంతా నిద్ర పట్టలేదు, నాకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఏంటి అంటే అందరూ ఆత్మ వచ్చి ఎగురుతూ ఉన్నారు కదా, నేనెందుకు ఎగరలేదు, నాకెందుకు రాలేదు, నేను నీ దాన్ని కాకపోతే నేను ఇంతకాలం ప్రార్థన చేసేందుకు, నాకు నీ ఆత్మ లేకపోతే నీ వాడు కాదంటున్నారు, నేను నీ దానిని కాకపోతే నేను ఎందుకు ప్రభువా, నేను ఇంతకాలం చేసిన ప్రయాస వ్యర్థమా, ప్రార్థన వ్యర్థమా, నాకు బయలుపరచు ప్రభువా, నాకు బయలుపరచు ప్రభువా అని రాత్రంతా ప్రార్థన, ఎంతో టైం అయ్యింది వరకు నేను ప్రార్థన చేసి ఉన్నాను. ఆ తెల్లవారుజాము నాకు నిద్ర పట్టింది. ఆ నిద్రలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఆకాశంలో పెద్ద వెలుగు మహా తేజస్సుతో ఉంది. అందులో ఒక పీఠం ఉంది, ఇట్లా ఆ పీఠం పైన బైబిల్ పెట్టబడింది. ఆ వెలుగులో ఏం చేస్తుంది, బైబిల్ పేపర్లో ఇటు అటు అటు ఇటు, ఇటు పేపర్లు ఇటు వస్తున్నాయి, ఇటు పేపర్లు గాలికి ఎగురుతూ ఉన్నాయి. అది చూశాను. మా అమ్మ నేను ఒక అరుగు మీద కూర్చున్నాం, పల్లెటూరు కదా, అరుగులు ఉంటాయి. ఆ అరుగు మీద కూర్చుని ఉంటే అమ్మ చూడు ఆకాశంలో చూడు ఎంత వెలుగుందో చూడు, ఆ వెలుగులో బైబిల్ కనిపిస్తుంది చూడు అన్నప్పుడు అవునమ్మా అన్నది. అన్న తర్వాత మా చెల్లి పరిగెట్టుకొచ్చింది, ఏంటి అని. అదిగో చూడు ఆకాశంలో పెద్ద బైబిల్లో చూడ వెలుగు చూడు అంటే అవునంది. తర్వాత మా అక్క పరిగెట్టుకొచ్చింది, ఏంటి అంట్లోకి నల్లని మేఘాలు కమ్మేశాయి. అయ్యో నువ్వు లేటుగా వచ్చావు, కనిపించట్లేదు, బ్లాక్ అయిపోయింది అన్నాను నేను. అంటే అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆ దర్శనం ఏంటో నాకు. అప్పుడు దానికి అర్థం ఏంటనేది నాకే బయలుపరిచాడు దేవుడు.
ఆ రాత్రంతా నేను అడిగాను కదా, ఏంటి ప్రభువా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నావు, నీ ఆత్మ లేకపోతే ఎందుకు ప్రభువా అని నేను అన్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓ బైబిల్ నువ్వు మొత్తం చదువు, ఒక మొక్క చదివి దాన్ని పట్టుకొని నువ్వు బాధపడకు, మొత్తం బైబిల్ చదువు, దేవుడు నేను నీకు బయలుపరుస్తారని దేవుడు నాకు బయలుపరిచాడని నాకే అర్థమైంది. అక్కడి నుంచి బైబిల్ చదవడం ఎక్కువ అలవాటు చేసుకున్నాను. అయినా కొంచెం కొంచెం అర్థమయ్యేది, కొంచెం అర్థమయ్యేది కాదు. అయితే తర్వాత ఏమైందంటే ఆ మేఘాల్లో మేము ఆకాశంలో చూసినటువంటి ఆ తేజస్సులో ఆ బైబిల్కి అర్థం, ఒక అర్థం నువ్వు బైబిల్ మొత్తం చదవని వచ్చింది, ఇంకొక అర్థం అమ్మ చూసింది, అమ్మ రక్షణ పొందుకుంది, మా చెల్లి చూసింది, మా చెల్లి రక్షణ పొందుకుంది, మా అక్క వచ్చింది లేటుగా, మేఘాలు కమ్మేసాయి. మా అక్క ఇప్పటికి కూడా దేవుడు నమ్ముకోలేదు. అక్క దేవుడు నమ్ముకో, ఈ విగ్రహాలని పూజించడం, వట్టి దేవతలను పూజించడం వల్ల మనకి ఏ జ్ఞానం రాదు, పరలోక రాజ్యానికి వారసులం కాలేము, అవి వట్టి బొమ్మలు, నువ్వు ఎంత పూజించినా అవి నీతో మాట్లాడవు అని చెప్పినప్పుడు ఏంటో బావగారికి ఇష్టం ఉండదు, చూద్దాంలే అని ఇప్పటికీ కూడా అలా నిర్లక్ష్యం చేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ కూడా దేవుడు నమ్ముకోలేదు. తను అలా వింటది అప్పటికు అంటది, బావగారికి ఇష్టం ఉండదట. అంటే మనకి ఇష్టం ఉంటే మనకెవ్వరూ అడ్డు రారు. భర్త మనతో రాడు, మన పిల్లలు మనతో రాడు, మన తల్లిదండ్రులు రారు, మన సహోదరులు రారు, మన చెల్లి రాదు, మన అక్క రాదు అని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో అప్పుడు ఎవరి గురించి మనం సాకులు చెప్పేవారుగా ఉండం. నేను దేవుడిని నమ్ముకుంటాను, నాకు దేవుడు కావాలి, నేను దేవుడి రాజ్యంలో ఉంటాను, దేవుడు కృప నాకు ఉండాలి, దేవుడు తోడు నాకు ఉండాలి, దేవుడు సాయం నాకు రావాలి, నాకెవరు రారు, నాతో దేవుడే వస్తాడని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఎవరి మాట వినరు. దేవుడు ఆకర్షించుకున్న వాళ్ళు దేవుడి కొరకు ఏమి చేయడానికన్నా వెనుకాడరు. కాబట్టి మాకు ఇప్పటికీ కూడా సాకులు చెప్తుందంటే ఆ మేఘాలు కమ్మేసి ఉన్నాయి, ఏమో అవి ఇంకా రక్షణ పొందుకుంటుందో లేదో కూడా మనకి ఆ దేవుడికే తెలియాలి. నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు వచ్చాయి, నాకన్నా 4 years పెద్దది వస్తాను, అంటే 57 సంవత్సరాలు వచ్చాయి తనకి. అయినా ఇప్పటికీ కూడా చెప్పినా వినదు. అంటే మేఘాలు కమ్మేసి ఉన్నాయి కాబట్టి ఏమో ప్రభా నమ్ముకోవాలని నేను ఆశపడుతున్నాను, నీ ఆశ కూడా అదే కదా ప్రభా, అందరూ రక్షింపబడాలనే కదా. ఆమె ఇప్పటికీ కూడా వినదు. దేవుడు మాటలంటే ఆవిడకి వింటది, వెంటనే తీసి పడేస్తుంది. బావగారికి ఇష్టం లేదు, చూద్దాంలే అని ఒక్క మాటతో తీసేస్తుంది. అయితే నేను అనుకుంటా మేఘాలు కమ్మేసి అంటే తనకి దేవుడు రక్షణ ఇవ్వడేమో. అయ్యో ప్రభువా, నరకానికి వెళ్ళొద్దు ప్రభువా, రక్షించు ప్రభువా అని ఇప్పటికీ నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. అంటే దర్శనాలు కొన్ని మనకి చూపించినవి నిజం అవుతాయి, 100% నిజమయ్యే మన దేవుడి దర్శనం అనుకోవాలి. అది అపవాది సంబంధించిన దర్శనాలు అవుతాయి, నిజం కావు. కాబట్టి దర్శనాలు ఇప్పుడు కూడా వస్తాయి, అప్పుడు వచ్చాయి, ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు రాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ దినం దర్శనాలు ఎలా వస్తాయి, ప్రత్యక్షతలు ఎలా వస్తాయి అనేది ఈ దినం మనం నేర్చుకుందాం. అయితే 2 కొరింథీ 12:1 చూద్దాం. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసినది ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. ఏమంటున్నాడు? అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. అంటే ఆయన దేవుని దర్శనాలు చూశాడు. ఇప్పుడు ఆయనను కొట్టి పడేశారు, 39 దెబ్బలు కొట్టి పౌలు గారు చనిపోయారని చెప్పేసి పడేసి రాళ్ళు విసిరేసి వెళ్ళిపోతారు అపొస్తలుల కార్యాలు. అయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన ఆత్మవశుడై పరలోకానికి తీసుకెళ్తాడు. చనిపోయాడని రాళ్ళు రువ్వేసి వదిలేసిన వ్యక్తి మళ్ళీ లేచి వచ్చాడు అంటే ఆయన చనిపోయాడు, కానీ దేవుడు తన ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళిపోయి పరలోకంలో ఉన్న ప్రతిదీ ఆయనకి చూపించి మళ్ళీ తన ఆత్మను తనలోనికి పంపించి ఇంకా రెట్టింపు సువార్త ప్రకటించగలిగాడు పౌలు గారు. ఎందుకు? పరలోక దర్శనాలు చూసొచ్చాడు, పరలోకంలో దేవుణ్ణి చూశాడు, పరలోకంలో ఆయనను ఆ పరిశుద్ధాత్మ శక్తితో బలముగా నింపి ఆయన్ని మళ్ళీ తిరిగి పంపించాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా పెంటగా భావిస్తున్నానంటాడు. అంటే ఆ పరలోకాన్ని చూసి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ భూలోకంలో పెంట,
ఏం లేదు. ఈ బాధలు, ఈ శ్రమలు ఇవన్నీ మనం పుట్టాం కాబట్టి, బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం. కానీ పరలోకంలో వైభవం, పరలోకంలో దేవుడు మనకుండగా ఇవన్నీ ఎందుకని భావించి, పెంటగా భావించి, వ్యర్థంగా భావించి దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. దేవుని కొరకు హతసాక్షిగా ఆ పౌలు మరణిస్తాడు. అయితే అలాంటి పౌలుకి ఏం చేస్తున్నారు యూదులు ఏం చేస్తున్నారు, వాళ్ళు చూసిన దర్శనాలను బట్టి వాళ్ళు అబద్ధబోధ చేస్తున్నారు. వాళ్ళు చూడకపోయినా చూసామని చెప్తున్నప్పుడు ఇతను చూసి వచ్చినటువంటి వ్యక్తికి ఎలా ఉంటుంది? వాళ్ళు చూడనివి చెప్తుంటే ఉండలేకపోతాడు. అంతవరకు మర్మంగా వచ్చాడు. 14 సంవత్సరాల క్రితమని ఉంటుంది చూడండి. అతిశయపడట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. ఎందుకు? ఇంకా నేను తప్పదు. ఇప్పుడు కూడా చెప్పకపోతే దేవుని మర్మాలు ఎవరికీ తెలియదు, పరలోక రాజ్యం ఉందని ఎవరు గ్రహించుకోరు. ఈ అబద్ధ బోధే నిజమనుకుని తప్పుపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పాలి కాబట్టి అని చెప్పేసి ఆ దర్శనాన్ని చెప్తున్నాడు. అయితే ప్రభువు దర్శనమును గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. ఏంటంట? క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును అంటే తనను గూర్చి ఏం చెప్తున్నాడు? మర్మంగా చెప్తున్నాడు. క్రీస్తును గూర్చినటువంటి వ్యక్తిని నేను ఎరుగుదును. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? అతడు 14 సంవత్సరాల క్రిందట, అంటే 14 సంవత్సరాలు అతనికి వచ్చిన దర్శనము ఎవరికి చెప్పలేదు. అది తను ఎక్కడ గొప్పగా ఇతరులు అనుకుంటారో, ఇతను ఎక్కడ హెచ్చిపోతాడో అని చెప్పేసి ఆ దర్శనాన్ని తన మనసులోనే ఉంచేసుకుని దేవుని వాక్యాన్ని మాత్రం అతను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అబద్ధబోధ చేసినప్పుడు, దేవునికి విరుద్ధంగా పరలోకం గురించి మాట్లాడినప్పుడు, పరలోకమే లేదన్నప్పుడు, ఇవన్నీ విన్నప్పుడు ఏం చేస్తాడు? ఉండలేక నేను చెప్పాలి, ఇది తప్పదు, ఇది చెప్పకపోతే అబద్ధ బోధలో మునిగిపోతారు. దేవుడు మృత్యుంజయుడిగా లేవలేదు, దేవుడు అతను లేవలేదు కాబట్టి మనం కూడా లేపబడము, ఇదంతా వట్టిది అని చెప్పేసి వాళ్ళు వ్యర్థమైన బోధ, అబద్ధ బోధలు యూదులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈయన తట్టుకోలేక చెప్తూ ఉంటాడనమాట. ఏమంటున్నాడంటే 14 సంవత్సరాల క్రితము 3వ ఆకాశమునకు కొనుపోబడెను. ఎలా అంట? 3వ ఆకాశానికి ఒక వ్యక్తి, నాకు యేసునందు ఉన్నటువంటి ఒక వ్యక్తి కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడినో నేను ఎరుగను. ఏమంటున్నాడు? తనకు తెలుసు. అంటే నేను నిజంగా ఒక మనిషిలాగా తిరిగాను అంటే నాకు ఇప్పటికీ ఒక మర్మమే. నేను నిజంగా మనిషి శరీరంతో వెళ్ళిపోయానా లేదా శరీరం లేక వెళ్ళిపోయానని నాకు ఇప్పటికీ తెలియదు అంటున్నాడు. అంటే అది మర్మంగా ఉంచాలని అలా మాట్లాడాడు. కానీ శరీరముతో ఎవరు వెళ్ళలేరు. ఈ మట్టి శరీరము, ఈ రక్తంతో ఉన్నటువంటి ఈ శరీరముతో ఉండగా మనం పరలోకానికి వెళ్ళలేము. ఈ శరీరాన్ని ఇక్కడ విడిచి ఆత్మ వెళ్తుంది. ఆత్మ మళ్ళీ వచ్చి ఈ శరీరంలోకి వచ్చింది కాబట్టి ఆయన మళ్ళీ జీవంతో ఈ సువార్త ప్రకటించగలిగాడు. అయితే మహిమ శరీరాన్ని దాల్చుకుని మాత్రమే పరలోకానికి ఎత్తబడతాం తప్ప ఈ మట్టి శరీరంతో, ఈ రక్తంతో నిండి ఉన్నటువంటి ఈ శరీరంతో మనము దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హులం కాము. అందుకే యేసు ప్రభువారు ఏం చేశారు? మానవ రూపం దాల్చడం కోసం మరియమ్మ గర్భాన్ని వాడుకున్నారు. ఆ గర్భంలో ఆయన శరీరాన్ని దాల్చి ఈ లోకంలో మానవుల్లాగా మనతో పాటు రక్తము మనలో ఉన్నట్టే అతనిలో కూడా రక్తము, జీవము అన్నీ కూడా ఉన్నాయి. మనలాగే తిన్నారు, మనలాగే జీవించారు. ఎందుకు? ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి, మానవ శరీరాన్ని దాల్చుకున్నాడు కాబట్టి మనలాగే జీవించాడు, మనలాగే ఆయన రక్తం కార్చిన తర్వాత ఆయన ఇక్కడ మరణించిన తర్వాత ఆయన ఈ మట్టి శరీరాన్ని ఇక్కడ పాతిపెట్టిన తర్వాత ఆత్మ శరీరంతో లెగిస్తాడు. ఆయన శరీరము అందుకే ఇప్పుడు మనం పాతిపెట్టబడినప్పుడు మన వెముకలు మళ్ళీ జీవాన్ని పోసుకుంటాయి. ఆయన వెముకలు మళ్ళీ మహిమ శరీరాన్ని దాల్చుకున్న తర్వాతే పరలోకానికి మళ్ళీ ఎత్తబడగలిగారు యేసుప్రభువారు. మట్టి శరీరంతో, ఆ రక్తంతో ఉన్నప్పుడు ఆయన ఎత్తబడలేదు. అలాగే పౌలు గారు కూడా ఎలా ఎత్తబడ్డాడో నాకు తెలియదు అని అడుగుతున్నాడు. శరీరంతో ఎత్తబడ్డాడా, శరీరం లేక ఎత్తబడ్డాడో అది నేను ఎరుగును అంటున్నాడు. అంటే అది మర్మంగా ఉంచాలని అలా మాట్లాడాడు తప్ప ఆయనకి నిజంగా మనిషిలాగే తిరిగాడు కాబట్టి అది నేను నిజంగానే వెళ్ళానా లేదా
మనకు కూడా ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. మన దర్శనాలు చూసినప్పుడు అది నిజంగానే నేను కూడా ఎత్తబడుతున్నప్పుడు మనిషిలాగా ఇలాగ ఉండగానే ఎత్తబడ్డాను. అంటే నేను నా శరీరంతో ఉన్నట్టే ఉన్నాను కాబట్టి, అతను కూడా అలాగే ఉన్నాడు కాబట్టి, నేను శరీరంతో ఉన్నానా శరీరం లేకున్నానా నేను ఎరుగను అంటున్నాడు. అంటే మన మహిమ శరీరంతో ఎత్తబడతాం కాబట్టి మనం ఇలాగే కనిపిస్తాము, మన మొహం మనలాగే ఉంటుంది, మనం మనలాగే ఉంటాము. కాబట్టి అతను నాకు తెలియదు అంటున్నాడు. అంటే నేను ఇక్కడ ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను కాబట్టి నేను ఎరగను అంటున్నాడు. కానీ మట్టి శరీరంతో ఈ రక్తంతో మనం ఎత్తబడడం అసంభవం అని మళ్ళీ పౌలు గారే రాస్తాడు. కాబట్టి మనం మహిమ శరీరాన్ని దాల్చుకుంటాం. ఆయన వచ్చినప్పుడు మహిమ శరీరంతో మనం ఎత్తబడతాం. కాబట్టి ఈ పౌలు గారు ఏం చేశారు, రాళ్ళు రువ్వి చంపినప్పుడు ఆయన ఆత్మ దేవుడు తీసుకెళ్ళిపోయి మొత్తం పరలోకం అంతా చూపించి అతను ఇంకా ఆత్మవశుడిగా నింపి ఈ లోకానికి పంపించి, అందుకే పౌలు గారు కట్టుకున్న చేతి గుడ్డలు కూడా ముట్టుకుంటే స్వస్థత వచ్చేదంట. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత వచ్చేదట. పేతురు గారు నడుచు వెళ్తుంటే నీడబడితే స్వస్థత వచ్చాడంట. అంటే అంత ఆత్మతో దేవుడు నింపాడు కాబట్టి అపోస్తలులుగా ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు వారు ఎలా అయితే అద్భుతాలు చేశారో అలాగే వాళ్ళు ఈ లోకంలో చనిపోయిన వారిని కూడా లేపారు. ఏలియా లేపుతాడు, ఎలీషా లేపుతాడు. అలాగే వీళ్ళు కూడా పౌలు పేతురు వీళ్ళు కూడా వాళ్ళు నీడ పడితే కూడా స్వస్థతలు పొందుకునేవారు. అలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేటంత శక్తిని దేవుడు నింపి పౌలు గారిని మళ్ళీ ఈ లోకానికి పంపించినప్పుడు ఇక్కడ అబద్ధబోధ చెప్తుంటే ఆయన చూసింది, ఆయన కళ్ళారా చూసింది, ఎలా చెప్పకుండా ఉండగలుగుతాడు? ఇప్పుడు నేను చెప్పాలి కాబట్టి 14 సంవత్సరాల క్రితం జరిగింది నేను చెప్తున్నానని చెప్తారంట. తను అతిశయించవలసిన దాని మీద దేవుని యందు అతిశయించాలి. కానీ నేను దర్శనాలు కలిగినందుకు అతిశయించకుండా ఉండాలని అనుకున్నాను, కానీ నేను అతిశయించవలసి వచ్చింది ఇప్పుడు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పేసి 14 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దర్శనాన్ని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. అయితే శరీరముతో కొనిపోబడినను నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను. అది దేవునికే తెలియను, అది నాకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు అంటున్నాడు. అంటే అంత మర్మంగా, అంటే శరీరంతోనే ఆయన తిరిగాడు కాబట్టి నేను ఎలా తిరిగానో అది దేవునికి తెలుసు. అది మహిమ శరీరమా ఈ శరీరమా, కానీ మహిమ శరీరమే అది. కానీ మర్మంగా పౌలు గారు బోధిస్తున్నారు. అయితే అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచ్చింప సఖ్యము కాని మాటలు వినెను. ఏం చేశాడంటే పరదేశంలోనికి వెళ్ళిపోయి వచ్చింప సఖ్యము కాని మాటలు, అంటే అది చెప్పలేనటువంటి మాటలు, ఎంతో ఆశ్చర్యమైనటువంటి మాటలు విన్నాడు. సఖ్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. చూసారా, మర్మంగా ఉంచాలని అటువంటి మాటలు మనుషులు పలకకూడదు, దేవుడు మాత్రమే పలకాలి. ఆ మాటలు అవి మనుష్యులు మాట్లాడకూడదు, అది మర్మంగా ఉంచాలి. మాట్లాడవచ్చు, ఆయన విన్నాడు, గ్రహించాడు, కానీ మనుష్యులకు పరలోకంలోనివి నేను చూసి వచ్చాను కాబట్టి నేను చెప్పకూడదని ఒక మర్మంగా ఉంచాలని వచింప సఖ్యము కానివి అని చెప్తున్నాడు. వచింప సఖ్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను. ఇప్పటికి కూడా అంటున్నాడు, శరీరంతో కొనిపోబడ్డాడో శరీరం లేక కొనిపోబడ్డాడో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వారిని గురించి అతిశయింతును, అలాంటి వారిని చూసి నేను అతిశయిస్తాను. పరలోకంలో నేను అలాంటి మర్మాలు చూసి వచ్చాను, పరలోకాన్ని నేను చూసి వచ్చాను కాబట్టి అటువంటి వారిని చూసి నేను అతిశయిస్తాను అంటున్నాడు. కానీ అది అతనే, కానీ అటువంటి వారిని గురించి నేను అతిశయిస్తాను. కానీ ఇలా అబద్ధ బోధ చేస్తూ యేసు ప్రభు జీవితం లేవలేదు, మనం మళ్ళీ పునరుద్ధానంలో మనం లేపబడము, ఇదంతా వట్టిది, అందరూ మళ్ళీ మీరు సున్నది కంపల్సరీగా తీసుకోవాలి అని అబద్ధ బోధ చేస్తూ ఉన్నారు అక్కడ. దాన్ని బట్టి చెప్పాల్సి వచ్చిందని చెప్తున్నాడు. నా విషయం అయితేనో నా బలహీనత ఎందోగాక వేరు విధముగా అతిశయింపను, అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. నేను అతిశయించినా కానీ నేను సత్యమే చెప్తున్నాను, అబద్ధము చెప్పట్లేదు కాబట్టి అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనాను చూసిన దానికన్నా చెప్తున్నాడు చూసారా, నా యందు ఎవడైనాను చూసిన దానికన్నాను నా వలన వినిన దానికన్నాను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించటం అనుకున్నాను. నన్ను ఎవరైనా ఘనముగా లేదా నన్నే దేవుడిని చేసేస్తారేమో
అని నేను అతిశయించటం మానుకున్నానని తనను తాను ఇక్కడ బయలుపరుస్తున్నాడు 6వ వచనంలో. నేను అతిశయించటం మానుకున్నాను, నేను చూసిన దాన్ని చెప్పకుండా నన్ను ఎవరైనా గణపరుస్తారేమో, నన్ను దేవుణ్ణి చేసేస్తారేమో. అలా దేవుడు కూడా చేసేస్తారు పౌలు గారిని. ఒక దగ్గర ఆయనకి పూలమాలలు వేసేసి ఆయన పూజిస్తూ ఉన్నప్పుడు, అయ్యో నేను మీకులాంటి మానవుడిని నాకెందుకు పూజిస్తున్నారని అపోస్తల కార్యంలో పౌలు గారు అంటారు. పౌలు గారిని ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఇద్దరిని పూలమాలలు వేసేసి వాళ్ళు దేవుళ్ళ పూజిస్తూ ఉన్నప్పుడు, అయ్యో నేను మీలాంటి మనిషినే నాకెందుకు పూజ చేస్తున్నారు అని చెప్పేసి చాలా బాధపడతాడు. అందుకే దైవ సేవకులకి మనం తెలియక నమస్కారం చేస్తూ ఉంటాం. నేను ఒకప్పుడు దైవ సేవకులకి కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు, వద్దమ్మా పెట్టకూడదు అట్లా అని. అంటే వాళ్ళు మనం చేసిన ప్రార్థన బట్టి మనకి తెలియకుండా వాళ్ళని దేవుళ్ళుగా భావించేస్తాం. కానీ వాళ్ళు కూడా మానవులే. అందరూ పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాము. ఈ రక్తంతో ఉన్నంతకాలం కూడా మనము ఈ లోకంలో పాపంలోనే ఉన్నాం. కాబట్టి మనము మనుష్యులం, కాబట్టి మనము దేవుళ్ళం కాలేము. కాబట్టి దైవ సేవకులకి మనం గౌరవించాలి, కానీ పాద పూజలు చేయకూడదు, వాళ్ళని దేవుళ్ళుగా మనం భావించకూడదు. అందుకని ఏమంటాడు, నన్ను పూజించకండి, నేను ఇలాంటి మనిషిని, అయ్యో అని బాధపడతాడు చాలా. అయితే నేను అతిశయించవలసిన సమయం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు అతిశయిస్తున్నాను తప్ప ఎంతకాలం నేను దాచిపెట్టానని చెప్పేసి పౌలు గారు చెప్తున్నారు. ఏమంటున్నాడు 6వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును. అతిశయించడానికి నేను ఇష్టపడుతున్నప్పుడు కూడా నేను అబద్ధం చెప్పట్లేదు, నేను సత్యాన్ని చెప్తున్నాను. అబద్ధ బోధలు చేసిన వాళ్ళ గురించి నేను అట్లా చెయ్యట్లేదు, నేను నిజమే చెప్తున్నాను, సత్యమే చెప్పుదును పలుకుదును కనుక అవివేకిని కాకపోదును. అంటే అంత వివేకం లేకుండా నేను లేను. అవివేకి అనగా వివేకి అవివేకి. వివేకి జ్ఞానం కలిగి మాట్లాడతాడు, అవివేకి అజ్ఞానంతో మాట్లాడతాడు. ఈ లోక జ్ఞానంతో ఈ లోక గొప్పలు చెప్పుకుంటూ బతుకుతాడు. కాబట్టి నేను అంత అవివేకిని కాకపోదును, కానీ నా యందు ఎవడైనాను చూసిన దానికన్నను, నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా గణపరుచుకుందుని ఘనముగా ఎంచునేమో అని అతిశయపడుచున్నాను. అతిశయించటం మానుకొంచున్నాను. అంటే నన్నెవ్వరూ కూడా గణపరచొద్దు. మనకేమైనా చిన్న దర్శనం వచ్చినా, మనం ఏమైనా చూస్తేనే అబ్బో నాకు ఇది వచ్చిందంటారు. ఇప్పుడు నేను కూడా చెప్పి ఉన్నాను, నాకు ఇలా దర్శనం వచ్చిందని చెప్పకుండా ఉండలేము మనం. కానీ 14 సంవత్సరాలు మర్మంగా పౌలు గారు ఉంచారు. ఎందుకు? అతన్ని ఎక్కడ దేవుని చేసేస్తారో, దేవుడి నామం మహిమపరచబడాలి, కానీ మనము మహిమపరచబడకూడదు. మనం మానవులము. దేవుడు కృప వల్ల నాకు పరలోక రాజ్యాన్ని చూసి వచ్చాను కదా, నా గొప్పతనం కాదు, నా మంచితనాన్ని బట్టి కాదు ఈ సువార్త ప్రకటిస్తున్నానంటే అని ఎవరికి వాళ్ళు తగ్గించుకోవాలని పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి మనము అతిశయించుట కొరకు నేను చెప్పట్లేదు, కానీ అతిశయించుట ఇతరులు అబద్ధబోధ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పవలసింది కాబట్టి నేను చెప్తున్నాను, కానీ నన్ను నేను హెచ్చించుకోవాలని కాదు ఇప్పుడు కూడా. అలాగే మనకి ఏ దర్శనం వచ్చినా, మన దేవుడు సువార్త పనిలో ఉన్నా, మనము దేవుణ్ణి కీర్తించే అటువంటి ఆధిక్యత దేవుడిచ్చి మనకి స్వరాన్ని ఇచ్చి దేవుని కీర్తిస్తున్నా, దేవుడు సువార్త పనిలో మనం పాల్పొంపులు పొందుకున్న అది నా జ్ఞానము నా తెలివని మనము అతిశయించకూడదు అని పౌలు గారిని చూసి మనం నేర్చుకోవాలి. అతిశయిస్తే ఏమవుతుంది? నాశనానికి ముందు గర్వం వస్తుంది అంటాడు. అంటే నాశనం అయిపోతారు. నాశనం అనగా ఏంటి? నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళిపోయేవారుగా మనం ఉండకూడదంటే మనం ఏం చేయాలి? దేనిని బట్టి మనము అతిశయించవద్దు. యేసుక్రీస్తుని కలిగి ఉన్నందుకు మాత్రమే మనం అతిశయించాలి. ఈ లోకంలో మనం ధనాన్ని చూసి, ఈ లోకంలో ఉన్నటువంటి మన పేరు ప్రఖ్యాతులను బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మన స్వశక్తిని బట్టి మనము అతిశయిస్తే గనక మనం ఏం చేస్తాము? నాశనానికి గురైపోతాం. నాశనం అనగా నాశనపుత్రుడు ఎవరు? అపవాది. అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. కాబట్టి నాలో ఎప్పుడైనా గర్వం వస్తుందేమో, నన్ను నేను హెచ్చించుకుంటానేమో, నన్నెవరైనా గణపరుస్తారేమో అని నేను మానుకున్నాను అంటాడు. దర్శనాలు చెప్పుకోవడం. అలాగే నాకు ఒక ముళ్ళు అని 7వ వచనంలో అంటాడు, నాకు ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు అంటాడు. అంటే అతను ఎక్కడ అతిశయించి తనను తాను ఎక్కువ చేసుకోవడం వల్ల తను ఎక్కడ పడిపోతాడో, అపవాది చేతిలోకి వెళ్ళిపోతాడని దేవుడే ఒక ముళ్ళు పెట్టాడు నాకు అంటాడు. అంటే
మనము హెచ్చిపోకుండా, మనకేమైనా ఒక ముళ్ళు ఉందంటే, మనకేమైనా ఒక సమస్య ఉందంటే మనము హెచ్చిపోకుండా ఉండడం కోసం మనకు ఒక ముళ్ళు పెడతాడని, ఒక శోధన లేదా అపవాది నుంచి శోధన అవ్వచ్చు, లేదా ఒక రోగం అవ్వచ్చు, లేదా ఒక బలహీనత అవ్వచ్చు, లేదా ఒక అప్పుల సమస్యలు అవ్వచ్చు, ఏదైనా ఒకటి పెట్టొచ్చు, మనకు ఒక ముళ్ళు పెట్టొచ్చు. అంటే దేవుడు ఇంత నమ్ముకున్నారు కదా, వీళ్ళకెందుకు ఈ శ్రమలు, వీళ్ళకెందుకు ఈ అప్పులు, వీళ్ళకెందుకు ఈ రోగాలు అని అన్యులు అనవచ్చు. కానీ మనం ఎప్పుడైతే దేవుళ్ళో ఎక్కువగా ఉన్నప్పుడు, మనం ఎక్కడ దేనిని చూసి అతిశయించి మనం పడిపోకుండా, అపవాది చేతిలోకి వెళ్ళిపోకుండా దేవుడు మనల్ని కాపాడడానికి మనకు ఒక ముళ్ళు పెడతాడు అని పౌలు గారు చెప్తారు. ఆ ముళ్ళుని జయించాలి అంటే మనం ఏం చేయాలి? ఎక్కువ ప్రార్థన ఉండాలి. ఆ ఎక్కువ ప్రార్థన ఉన్నప్పుడు అపవాది మన దగ్గరికి రాగలడా? మనం ధూపం వేసినట్టు ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో అపవాదికి మంటలు పుడతాయి, వాడు పారిపోతాడు. మన దగ్గర కూడా మనల్ని ముట్టడానికి కూడా వాడు సరిపోడు. కాబట్టి మనకు ఒక ముళ్ళు ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం. మనకి ఏ శోధన లేదు, ఏ కష్టం లేనప్పుడు ఏం చేస్తాం? దేవుని మర్చిపోతాం. మన సుఖంలో పడిపోయి మనము మన స్వనీతిని, మన జ్ఞానాన్ని చూసుకుని మనం అతిశయిస్తూ దేవునికి దూరం అయిపోతే మనం అపవాది చేతిలోకి వెళ్ళిపోతామని దేవుడు ఒక్కొక్క ముళ్ళు దేవుడి బిడ్డలకి, విశ్వాసులైనటువంటి వారికి, దైవ సేవకులకి అయినటువంటి వారికి, దేవుళ్ళో వాడబడుతున్నటువంటి ప్రవక్తలుగా ఉన్న వారికి ఒక ముళ్ళు పెడతాడని పౌలు గారిని చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి అందరికీ ముళ్ళు ఉండాలా అని కాదు. దేవుడు ఎవరికి ఏ ముళ్ళు పెడతాడో, దేవుడు ఎవరిని ఎలా ఆశీర్వదిస్తాడో, దేవుడిని ఎలా వాడుకుంటాడో, ఎవరిని ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. పౌలు గారు పేతురు అవ్వలేరు, పేతురు పౌలు గారు అవ్వలేరు. అలాగే ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది దేవుడికి. అలాగే మనము కూడా దేవుని మీద ఆధారపడాలి. కానీ లోకం వైపు, మనుషుల వైపు చూసి, మన తెలివిని చూసి మనం దేవుడిలో ఎక్కువగా ఉన్నామని చెప్పేసి మనం అతిశయించినట్లయితే అపవాది చేతిలోకి వెళ్ళిపోతామని పౌలు గారు చెప్తున్నారు. మనం దేనిని బట్టి అతిశయించేవారుగా కాకుండా యేసును కలిగి ఉన్నందుకు మాత్రమే మనం అతిశయించేవారుగా ఉండాలని మనం నేర్చుకున్నాం. అయితే ఇంకా దర్శనాలు ఎలా ఉంటాయి అనేది ఇంకా మనం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 15:1 ఏముందంటే, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఏమంటున్నాడు? అబ్రహాముకి ఏమంటున్నాడు? అబ్రహామా, ఇది జరిగిన తర్వాత, అనగా అంతవరకు జరిగినటువంటి వాటిని బట్టి ఎవరు? అబ్రహాము దేవుని మాటకి లోబడి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు చూస్తాడు. మెల్కీసెదెకు ఆయన ఏంటంటే 10వ భాగం ఇస్తాడు. ఇవన్నీ జరిగిన తర్వాత అబ్రహాంకి ఏం చేశాడు? దర్శనం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము, దేవుని వాక్యం ద్వారా మాట్లాడాడు. పౌలు గారికి ఎలాగా? దర్శనం ఇచ్చి పరలోకానికే తీసుకెళ్ళిపోయాడు ఆత్మవశుడై. ఆయన శరీరం ఇక్కడుంది, ఆత్మతో ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే శరీరంతో వెళ్ళిపోయానా, శరీరం లేక వెళ్ళిపోయానా అన్నాడంటే ఏమో, శరీరంతో కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ శరీరాన్ని ఉంటే పాతి పెట్టేయచ్చు కదా. పాతి పెట్టకుండా ఉండడం కోసం ఆ శరీరాన్ని మరుగు చేసి ఉండొచ్చు దేవుడు. అందుకే నాకు తెలియదు అన్నాడు. ఆ శరీరం మనుషులకు కనపడకుండా మరుగు చేసి ఉండొచ్చు. ఆత్మవశుడై తను తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు, శరీరం అక్కడే ఉండొచ్చు. పౌలు గారికి తెలియదు, మనకు కూడా తెలియదు. కాబట్టి ఆయన ఆత్మవశుడై వెళ్ళాడు. కానీ ఇక్కడ అబ్రహాంకి ఎలాగా? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా అంటే ఓన్లీ వాక్యమే వినబడింది, మాట ఒక్కటే వినబడింది అనమాట. దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకము, ఒక స్వరము. అలాగే సమూయేలు కూడా వింటాడు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు పిలుస్తాడు. సమూయేలును పిలిచినప్పుడు సమూయేలు అని పిలిచినప్పుడు నాయనా ఉన్నాను అంటాడు. ఎవరు? తన యజమానుడు పిలిచాడు అనుకుని. అన్నప్పుడు 3 సార్లు వెళ్ళినప్పుడు ఆ యొక్క యజమానుడు పేరు మనకి గుర్తు రావట్లేదు ఇప్పుడు. అయితే ఏమంటాడంటే 3వసారి ప్రభువా ఉన్నానని చెప్పు, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు అని అప్పుడు గ్రహిస్తాడు ఆ ప్రవక్త, ఆ యాజకుడు, ఆ మందిరంలో ఉన్నటువంటి యాజకుడు. అన్నప్పుడు ఆ సమూయేలు తండ్రి ఉన్నాను అంటాడు. అంటే అలా సమూయేలు కూడా ఒక స్వరం వినిపిస్తుంది.
అలాగే ఇప్పుడు ఒక స్వరాన్ని అబ్రహాంతో మాట్లాడుతుంది, వాక్య రూపంలో వచ్చి ఉన్నాడు. అంటే దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు. ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళి చూస్తాము, ఆత్మవశులమై దర్శనాలు దేవుడు మనకు చూపిస్తాడు. అలాగే యోహాను గారికి ప్రకటన గ్రంథంలో యోహాను గారికి చూపిస్తాడు. యోహాను గారి ప్రకటన గ్రంథం అంతా చూసొచ్చి పరలోకం వెళ్ళి చూసొచ్చిన ప్రతీది కూడా వ్రాయించాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు దగ్గరుండి ప్రకటన గ్రంథం అంతా కూడా యోహాను గారితో పరలోకం తీసుకుని వెళ్ళి, పద్మాసు దీపంలో ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళి యోహాను గారు చూసి వచ్చిందే రాశారు. ఆయన ప్రకటన గ్రంథం రాయకపోయి ఉంటే మనకు పరలోకం ఎలా ఉంటుంది అని కూడా మనకు తెలియదు. యేసుప్రభు వారు చెప్పారు, కొంచెం కొంచెంగా చెప్పారు, కానీ ప్రకటన గ్రంథంలో మొత్తం కంప్లీట్గా ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా వివరించి రాస్తారు. అలాగా ఆత్మవశుడే వెళ్తాడు యోహాను గారు కూడా. అలాగే ఇక్కడ అబ్రహాంకి స్వరం వినిపిస్తుంది. పౌలు గారు కూడా ఆత్మవశుడే పరలోకానికి వెళ్ళొచ్చి చెప్తారు. అయితే దర్శనాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రవక్తలందరితో కూడా. అయితే దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఏంటంటే నేను నీకు కేడెము. కేడెమనగా ఒక బాణం విసిరినప్పుడు ఏం చేస్తుంది, ఒక కేడెం ఇలా అడ్డు పెడతారు యుద్ధాల్లో. ఒక ప్లేట్లా ఉంటుంది, అది ఇలా అడ్డు పెట్టినప్పుడు ఆ బాణం రాకుండా అడ్డుకుంటుంది ఆ కేడెం. అలాగా దేవుడు కేడముగా ఉంటాను నీకు అంటున్నాడు. ఆయనే కేడమైనప్పుడు ఏ మనిషి అయినా ఎవరైనా ఏమైనా చేయగలడా? అందుకని ప్రతి విశ్వాసకి దేవుడు కేడముగా ఉంటాడు. కాబట్టి ఆ కేడము అంటే దాన్ని తప్పించుకుని రావాలంటే ఎవరి వల్ల కాదు, దేవుని దాటుకుని రావాలి. దేవుడే మనకి కేడముగా ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా ఏమైనా చేయగలరా? అపవాది మనల్ని ఏమైనా చేయగలరా? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర నుంచి నేను నీ కుమారుని ముట్టొచ్చా అని చెప్పి అడిగి రావాలి తప్ప దాటుకుని రాలేడు. అలాగే యోబుని ఏమంటాడు, యోబు 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, నువ్వు కంచె వేశావు, నువ్వు ఆయన దీవించావు, తనకు ఐశ్వర్యాన్ని ఇచ్చావు, ఆశీర్వదించావు, కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నాడు. అవన్నీ నువ్వు తీసేసి ఉంటే నిన్ను ప్రార్థిస్తాడా అంటాడు. అవునా, అయితే తీసేస్తాను అవన్నీ. నేను యోబు నువ్వేమైనా చేసుకో, అవన్నీ తీసేస్తే నా యందు విశ్వాసం ఉంచినట్టున్నావు కదా, నన్ను ప్రార్థించినట్టున్నావు కదా, అన్నీ తీసేయి. కానీ ఆ యొక్క ఆత్మను నువ్వు ముట్టడానికి ఏం చేయలేవు. తన ప్రాణాన్ని తీసే హక్కు నీకు లేదు. తన ప్రాణాన్ని నువ్వు ముట్టొద్దు. తన ప్రాణం తీసేస్తే తను ఎలాగా నిరూపించుకుంటాడు విశ్వాసి అని? అందుకని ప్రాణాన్ని తీసే హక్కు నీకు లేదు. నీవు తన మీద తనకున్న ఆస్తుల మీద, తన శరీరం మీద, అన్నిటి మీద నీకు హక్కుని ఇచ్చేసానంటాడు. అంటే ఒక విశ్వాసిని దాటుకు రావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి అపవాది సలహా తీసుకురావాలి. అలాగే నీకు నేను కేడముగా ఉన్నాను అని అబ్రహాముకు చెప్తున్నాడు. అబ్రహాముని ఎవరైనా ముట్టాలి అంటే ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవాలి, నీ కుమారుని నేను ముట్టొచ్చా అని. అలాగే విశ్వాసులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరి ఎడల కూడా ఆయన కృపా కనికరము గల దేవుడు. ఆయన మనకి కేడముగా ఉంటానంటున్నాడు. మనము అబ్రహాము సంతానం. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచామో మనమందరం కూడా అబ్రహాము సంతానమే. అబ్రహాముని ఏమంటాడు, ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటాడు. అంటే అంతమంది పిల్లల్ని ఒక్కడే కనేస్తాడా? ఇస్సాకు ఒక్కడే పుట్టాడు. తర్వాత పిల్లలు పుట్టినా కానీ తర్వాత తన సొంత భార్య అయినటువంటి సారాకి పుట్టినటువంటి కుమారుడు మాత్రమే నీ కుమారుడు, నీ ఆస్తికి హక్కుదారుడు అంటాడు. అందుకు ముందు ఇష్మాయేలు పుడతాడు. తర్వాత మళ్ళీ 2-3 భార్యలు చేసుకుని మళ్ళీ పిల్లలు పుట్టారు. మళ్ళీ పిల్లలకు అన్నాడని ఉంది, కానీ ఆ పిల్లలు ఎక్కడున్నారో కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. అయితే ఆ ఒక్క ఇస్సాకును బట్టి పుట్టినటువంటి పిల్లలు ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానంటాడు. అంటే ఇష్మాయేల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానంటాడు. ఇష్మాయేల్ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆ గల్ఫ్ కంట్రీలన్నీ కూడా ఇష్మాయేల్ సంతానమే అంటారు. అయితే ఆ ఇస్సాకు సంతానమే అని కాదు, అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచిన నీ సంతానం అనగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అబ్రహాము సంతానమే. అబ్రహాము సంతానములోంచే
ఆ యొక్క దావీదు వంశంలో అబ్రహాము నుంచి వచ్చినటువంటి సంతానంలోంచే దావీదు వస్తాడు. దావీదు సంతానంలోంచే యేసుప్రభు వారు ఈ లోకానికి వస్తారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము సంతానమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అబ్రహాము సంతానంలోంచి పుట్టినటువంటి వాడు. కాబట్టి అబ్రహాము సంతానం అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ కూడా అబ్రహామును సంతానంగా మార్చబడ్డాం. అందుకే అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తానని ఆయన మాట ఇచ్చాడు. నేను నీకు కేడువుగా ఉంటానన్నాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడయ్యాడు అని వ్రాయబడింది. అంటే విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానమే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానమే. కాబట్టి అబ్రహాముకు ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. అబ్రహామును ఎలా ఆశీర్వదించాడు? నేను నీకు కేడముగా ఉంటాను, నువ్వు భయపడకము, నిన్ను ఆకాశ నక్షత్రాల వలె నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటాడు. కాబట్టి అబ్రహాం ప్రభువే అత్యధికమగునని చెప్పాను. అక్కడ మనం దర్శనాన్ని చూస్తాం. వాక్యంతో అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహాంకి ఇంకా దర్శనం ఇచ్చి ఏం మాట్లాడతాడో చూద్దాము. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం. 12వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టాను. అంటే గాఢ నిద్ర దేవుడు పట్టించాడు. గాఢ నిద్ర పట్టించి భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, భయంకరమైన కటిక చీకటి కమ్మేటట్లు, ఆయన గాఢ నిద్ర కమ్మేటట్టు దేవుడు చేసి, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. అంటే అబ్రహాము సంతానము అప్పటికి అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు. కానీ పుట్టక మునిపే ఇజ్రాయేలు దేశాన్ని ఆశీర్వదిస్తానని, యాకోబుకు పుట్టిన పిల్లలందరూ కూడా ఇజ్రాయేలు దేశముగా మార్చబడతారని, వాళ్ళు ఐగుప్తులో ఎక్కడుంటారు? వాళ్ళు దాసత్వంలో ఉంటారు. వాళ్ళందరూ దాసత్వంలో ఉంటారని ముందుగానే చెప్తున్నాడు. దేవుడి దర్శనం అంటే ఇది. జరగకుండా చెప్పేవన్నీ కూడా దర్శనాలే. జరగబోయేవన్నీ కూడా ప్రవక్తలకి చూపించాడు. ఆ ప్రవక్త కాబట్టి అబ్రహాము కూడా ఒక ప్రవక్త. కాబట్టి ఆ ప్రవక్తకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీకు ఇంకా పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారంటున్నాడు? ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉంటారంటున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. నీ గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా, ఆయన 13వ వచనం, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, తమది కాని పరదేశమందు అంటే ఐగుప్తు దేశం వాళ్ళది కాదు, కానాను దేశంలో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు యోసేపుకి ఐగుప్తు దేశం తీసుకెళ్ళి వాళ్ళకి ఆహారం ఉండదని ముందుగానే తెలిసి యోసేపుని ఏర్పరచుకొని యోసేపుకి దర్శనాలు ఎన్నో రకాలుగా యోసేపు దర్శనాలు అంటాడు. ఆ యోసేపు దర్శనము నెరవేర్చడానికి ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఆ యోసేపుని చేరుస్తాడు. దాసుడిగా వెళ్తాడు. కానీ అక్కడ ప్రధానమంత్రిని చేస్తాడు. ఇక్కడ కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా యోసేపు పోషించాలని, దేశ ప్రజలందరినీ కూడా యోసేపు పోషించేటట్టుగా ముందుగా దర్శనమిచ్చి ఆ దర్శనం ప్రకారంగా ఆహారాన్ని సమకూరుస్తాడు యోసేపు. ఆ యోసేపుని ముందుగానే ఏర్పరచుకుని ఈ ఐగుప్తీయులందరికీ కూడా ఈ అబ్రహాం సంతానమైనటువంటి యాకోబు సంతానాన్ని అందరినీ కూడా పోషించడానికి ముందుగా ప్రధానమంత్రిని చేస్తాడు ఐగుప్తు దేశంలో. అప్పుడు కానాను దేశంలో ఆహారం లేనప్పుడు వీళ్ళంతా కూడా యోసేపు పోషిస్తాను వచ్చేయండి ఐగుప్తికి అన్నప్పుడు ఐగుప్తి దేశానికి వెళ్ళిపోతారు. ఆహారం లేక చనిపోయి కన్నా అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అది ముందుగా అబ్రహాంకి ఇక్కడ చెప్తున్నాడు, దాసులు అవుతారని. ఐగుప్తీయులు ఏం చేస్తారు? యోసేపు చనిపోయిన తర్వాత ఈ ఐగుప్తీయులందరూ ఇజ్రాయేలీల్ని దాసుల్లా చేసేసుకుంటారు. దేవుడు ఆశీర్వదించాడని ఇజ్రాయేలీల్ని అది వాళ్ళు చూడలేక ఇంతగా ప్రబలింపబడింది, ఇంతగా ఈ సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు, ఇంతమంది పిల్లలు ఇంతమంది సంతానం అయిపోయారు ఇజ్రాయేల్ దేశం పొరుగు దేశం నుంచి వచ్చినటువంటి వారు ఇక్కడ అని చెప్పేసి
ఐగుప్తీయులు చాలా తెలివైన వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని దాసులుగా చేసేసుకుంటారు. దాసత్వంలో ఉంటారని అప్పుడు జరగబోయేది ఇప్పుడు అబ్రహాంకి ముందుగా చెప్తున్నాడు. దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఒకరోజు కాదు, 400 ఏండ్లు శ్రమ పెట్టారు. 400 ఏళ్ళు వాళ్ళు ఎంతో శ్రమపడినప్పుడు దేవుడు వాళ్ళ మూలుగులు చూస్తాడు. వాళ్ళ బాధను చూసి మోషేని ఏర్పరచుకుంటాడు, ప్రవక్తగా ఏర్పరచుకుని వాళ్ళందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి నడిపిస్తాడు, కానాను దేశానికి. వాళ్ళు అవిధేయత చూపించడం ద్వారా అడవిలో మరణిస్తారు. ఇవన్నీ ముందుగా అబ్రహాంకి చెప్తున్నాడు, జరగబోయేవన్నీ కూడా. అయితే శ్రమ పెట్టుదురు, 400 సంవత్సరాలు శ్రమ పెట్టారు ఐగుప్తీయుల్ని, ఇజ్రాయేలీని ఐగుప్తీయులు. అయితే వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదురు. వాళ్ళు ఎవరైతే దాసత్వంలో ఉంచుతారో వాళ్ళకు నేను తీర్పు తీరుస్తానంటున్నాడు. అందుకే మనం ఒక పదవిలో ఉన్నామని, మనం ఒక పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నామని, మనం ఒక యజమానులుగా ఉన్నామని దాసుల్ని మనము హింసించి బాధించిన ఎడల తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడని మనం భయపడాలి. ఏమంటున్నాడు, వాళ్ళు శ్రమ పెడతారని తెలుసు, వాళ్ళకి తీర్పు తీరుస్తారని కూడా ముందుగానే చెప్తున్నాడు. వాళ్ళని విడిచిపెట్టను అంటున్నాడు. వాళ్ళకి తీర్పు తీరుస్తాను, నేనే తీర్పు తీర్చేదను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళు మిక్కిలి ఎంత దాసత్వంలో ఉన్నారో ఐగుప్తీ దేశంలో ఉన్నటువంటి ఆస్తిని అంతా వాళ్ళు తీసుకొచ్చేసుకుంటారు. అది ఎలా తీసుకురావాలో కూడా మోషేకి చెప్తాడు. అక్కడున్న ఆస్తి అంతా కూడా తీసుకొచ్చుకుంటారు. అక్కడ వాళ్ళు పెంచుకున్న గొర్రెలు మేకలే కాకుండా వాళ్ళని అడిగి కూడా తెచ్చుకోండి అంటారు. వాళ్ళని ఆ బంగారము అడిగి తెచ్చుకోండి అని చెప్పి మోషేకి చెప్తాడు. అలా అక్కడ ఆస్తి అంతా కూడా వాళ్ళు తెచ్చుకుంటారంటున్నాడు. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఐగుప్తు దేశం నుంచి మిక్కిలి ఆస్తిని తీసుకొని వాళ్ళ దేశానికి, కానాను దేశానికి చేరుస్తాను నీ సంతానాన్ని. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. నువ్వు మళ్ళీ నీ దేశానికి వెళ్తావు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు. అంటే అతను ఎంతకాలం బ్రతకాలో అంతకాలం దేవుడు ఆశీర్వదించి నువ్వు మంచి వృద్ధాప్యంలో ఆరోగ్యంగా బ్రతికి చనిపోతావని చెప్పేసి దేవుడు ముందుగా ఆ యొక్క అబ్రహాంకి దర్శనమిచ్చి చెప్తాడు. ఎలాగా? స్వరంతో, వాక్యంతో, తన మాటతో, మేఘాల్లో మాటతో ఆయనతో మాట్లాడతాడు. అలాగా ఒక మాట ద్వారా నిద్రలో ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ ఎలా మాట్లాడాడు? ఇక్కడ కూడా గాఢ నిద్ర కలుగజేసి దేవుడు మాట్లాడాడు. అలా దేవుడు దర్శనాలు ప్రవక్తలకి స్వరముతో మాట్లాడతాడు. వాళ్ళని ఆత్మవశులుగా పరలోకాన్ని తీసుకెళ్ళి మాట్లాడతాడు. దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అనేక విధాలుగా దేవుడు మాట్లాడతాడు. అయితే మనము దర్శనాలు ఉట్టివి అని మనము తీసిపడేయద్దు. దర్శనాలు ఇప్పుడు కూడా కంటారు, ఇప్పుడు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు దేవుడు వాక్యం ఉంది కాబట్టి మనము దేవుడు వాక్యం మీద ఆధారపడాలి తప్ప మనం దర్శనాల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. దేవుడు మనం ఏ అవసరతలో ఉన్నా మనము వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనకి సమయానికి ఏది అవసరమో దేవుడు వాక్యం మనకి బయలుపరుస్తాడు. అనేక చోట్ల అనేక విధాలుగా దేవుడు దర్శనాలు ఇచ్చి మాట్లాడి ఉన్నాడు. కాబట్టి దర్శనాలు నిజం, దర్శనాలు నమ్మాలి. దర్శనాలను మనము దర్శనాల కోసమే చూడకూడదు, దర్శనం వచ్చినా అతిశయించకూడదు అని పౌలు గారిని చూసి మనం నేర్చుకున్నాం. ఇంకా మనం సంఖ్యాకాండం 12:6 చూద్దాం. సంఖ్యాకాండం 12:6లో ఏముందంటే మనం ఫస్ట్ నుంచి చూస్తే బాగా అర్థమవుతుంది మనకి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఏంటంట? మోషే ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో ఒక రాణి దగ్గర ఉంటాడు. ఇజ్రాయేల్ దేశంలో, ఐగుప్తులో కాదు, ఇజ్రాయేల్ దేశంలోనే ఫరో రాజకుమార్తెకి ఆ నీళ్ళల్లో వేసేస్తారు. ఇదంతా పెద్ద మోషే గురించి మనం తెలుసుకోవాలంటే చాలా ఉంది.
ఆయన పుట్టినప్పుడు ఆయన చంపేయమంటాడు, ఫరో రాజు చంపేయమన్నప్పుడు 3 నెలలు తల్లిదండ్రి పోషించి ఆ బాలుడు అందంగా ఉన్నాడని చంపడం ఇష్టం లేక ఒక తొట్టె తయారు చేసి తల్లి ఆ తొట్టెలో కీలు పూసి నీళ్ళలో విడిచిపెడుతుంది. విడిచిపెట్టినప్పుడు రాజకుమార్తె పెంచుకుంటున్నప్పుడు అక్కడ ఇజ్రాయేలీల్ని ఈ అవమానపరిచినప్పుడు కొట్టి చంపేస్తాడు. మోషే చంపేసినప్పుడు ఐగుప్తు దేశంలో ఉంటాడు. ఈ ఇజ్రాయేలీల్ని తప్పుపట్టినప్పుడు చంపేస్తాడు. చంపేసినప్పుడు ఏం చేస్తాడు, ఈ రాజు కుమార్తె దగ్గర ఉంటే తెలిసిపోద్ది తర్వాత, వాళ్ళని చంపినట్టు నన్ను కూడా చంపేస్తావా అంటారు అన్నప్పుడు ఇదంతా తర్వాత మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అలా పారిపోతాడు. అడవికి పారిపోయినప్పుడు అక్కడ ఏం చేస్తాడు, అక్కడ ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి గొర్రెలు మేపుకుంటూ ఏం చేశాడంట, కూషు దేశపు స్త్రీని చేసుకున్నాడు. అక్కడ ఎవరుంటారు మరి, అడవికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇజ్రాయేలీల అమ్మాయిని చేసుకోవడానికి అతనికి అవకాశం లేదు. ఒకరిని చంపి వెళ్ళిపోయాడు, హత్య చేశాడు మోషే. కానీ దేవుడు క్షమిస్తాడు. హత్య ఎలా చేశాడు, ఇజ్రాయేలీల్ని అవమానపరిచాడని చెప్పేసి చేస్తాడు కాబట్టి దేవుడు క్షమించాడు. అంటే తప్పులు చేసిన వాళ్ళు మనము తీర్పు తీర్చొద్దు. దేవుడు ఎవరిని ఎలా మార్చుకుంటాడో, ఈ దేవుడు ఎలా నడిపిస్తాడో, దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మనకు తెలియదు కాబట్టి ఎవరి గురించి కూడా మనము తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు. హత్య చేసి పారిపోతాడు. ఆ రాజుకు తెలిసిపోతే ఇతను ఎక్కడ చంపేస్తాడో అని చెప్పి పారిపోయినప్పుడు అక్కడ ఏం చేస్తాడు, అడవిలో కూషు దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను ఎవరు, మోషేకి సొంత చెల్లెలు, సొంత అన్న, అక్క అన్న. మోషేనే చిన్నవాడు, అహరోను మిరియాము అక్క అన్న. చిన్నవాడు బాలుడు అందంగా ఉన్నాడని చంపడం ఇష్టం లేక ఆ కాలంలో చంపేయమంటారు చిన్నపిల్లలు, పుట్టిన పిల్లల్ని. బ్రతికించి అలాగే పారిపోతాడు అడవికి. పారిపోయినప్పుడు అక్కడ ఏం చేస్తాడు, ఎవరూ దొరకరు కదా, అడవిలోకి వెళ్ళిపోయినటువంటి వాడిని కూషు దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు కింద చూద్దాం. 2వ అధ్యాయం. విరోధముగా మాట్లాడుకున్నారంట. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, మిరియాము అహరోను అతనికి విరోధముగా మాట్లాడేది. వాళ్ళు మోషే చేత మాత్రమే యెహోవా పలికించేనా, ఆయన మా చేతను పలికించలేదా? అసూయ. దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మిరియాముని అహరోను ఏమంటున్నారు, సొంత అన్న సొంత అక్క. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. సొంత రక్త సంబంధికులే ఒకరినొకరు చూడలేని స్థితిలో, ఒకళ్ళని ఆశీర్వదిస్తే ఒకళ్ళు చూడలేని స్థితిలో అసూయలతో, కక్షలతో, ద్వేషాలతో ఉన్నారు. అటువంటి అసూయ ద్వేషాలతో తనతోనే మాట్లాడాడా, మాతో మాట్లాడలేదా, మేము మాత్రం ప్రవక్తలం కాదా అన్నారు వాళ్ళు. అది దేవుడు వినకుండా ఉంటాడా? దేవుడు ఎవరిని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో మనం ఆనందంగా ఉండాలి కానీ ఇతరులను చూసి మనము అసూయ పడేవారిగా మనం ఉండకూడదు. ఉన్నామనుకో ఆ శిక్ష మనం తప్పకుండా అనుభవిస్తారు ఎవరైనా సరే. కాబట్టి మిరియాము అహరోను అసూయపడ్డారు, కూషు దేశపు అమ్మాయిని చేసుకున్నాడని చెప్పేసి. ఆయన దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త. ఆయన అక్కడ పరిస్థితులు బట్టి ఆ అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళ విరోధంగా మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఆ వివాహం గురించే కాకుండా ఇతన్నే చేసుకున్నాడా, ఇతను ఏమైనా పెద్ద గొప్ప కూషు దేశపు అమ్మాయిని చేసుకున్నాడు అని వీళ్ళు అవమానపరిచేటట్టుగా సొంత అన్న సొంత అక్క మాట్లాడినప్పుడు దేవుడు వింటాడు. దేవుడు విని వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించేనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. దేవుడు వినే దేవుడు, మాట్లాడే దేవుడు. మోగ బొమ్మలు కాదు, మోగ విగ్రహాలు కాదు మనం ఆరాధించేది. మోషే ఆరాధించే దేవుడు ఎవరు, మాట్లాడే దేవుడు. అహరోను పూజించే ఆరాధించే దేవుడు ఎవరు, మాట్లాడే దేవుడు. మిరియాము ప్రార్థించే దేవుడు ఎవరు, మాట్లాడే దేవుడు. ప్రత్యక్షమైపోయాడు వాళ్ళకి. మోషే గురించి వీళ్ళు అవమానపరిచి మాట్లాడినప్పుడు ఆయన వివాహం గురించి దేవుడు ఆయన హెచ్చించి దేవుడు స్వయంగా మోషేతో మాట్లాడుతుంటే వీళ్ళ అసూయతో తనతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా అని చెప్పేసి అసూయ పడినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు విని ఏమంటున్నాడు అంటే దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా దర్శనం ఇస్తాడు అనేది ఇది మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. అయితే మోషే చేత మాత్రమే యెహోవా పలికించేనా, ఆయన మా చేత పలికింపలేదా,
అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట విన్నాడు. వినేమంటున్నాడు, మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే అంట భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు అంట. అంత సాత్వికుడు కాకుండా 4 లక్షల అనేకమైన లక్షల జనాంగం, ఎన్ని లక్షల నెంబరు గుర్తులేదు, ఆ ఇజ్రాయేల్ దేశం అందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి కానానికి చేర్చినప్పుడు ఎంత విసిగిస్తారో, అయినప్పుడు కూడా ఎంత ఓర్పుతో ఆ ప్రజలను నడిపిస్తాడు. అంత ఓర్పు సహనం ఉన్నది కాబట్టి మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు నోటితో చెప్తున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో, భూమి మీద పుట్టిన మనుషులందరిలో కూడా ఎలా అంట సాత్వికుడు. అలాంటి వాడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేక తప్పిపోతాడు. చిన్న విషయంలో ఆ బండని కొట్టు, మాట్లాడు అన్నప్పుడు కొడతాడు. వీళ్ళు విసిగిపోయి ఆ చిన్న తప్పు వల్ల కూడా కానాను దేశానికి మోషేని చేర్చడు. అంత భయంకరంగా ఉండేది ధర్మశాస్త్ర కాలంలో. పాత నిబంధన గ్రంథము నెరవేర్చలేక ధర్మశాస్త్రం అంత భయంకరంగా ఉండేది. అంత సాత్వికుడని దేవుడు నోటితో చెప్పినటువంటి వ్యక్తే చిన్న తప్పు చేస్తాడు. ఆ నీటిని మాట్లాడమంటే కొట్టాడు. ఆ చిన్న తప్పుతో వెళ్ళలేకపోతాడు. దేవుడు నోటితో మాట్లాడినటువంటి మోషే తప్పిపోయాడు. అలాగే మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం. దేవుడు రక్షణ పొందుకుని ఇంకా ఎన్నో విధాలుగా తప్పిపోతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనం ఈ దినం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన దయ, ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం తప్ప మనం నీతిమంతులు అని కాదు. ఆయన కృపతో మనల్ని కప్పి మనం బ్రతికిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. దేవానికి స్తోత్రాలు, నా తప్పులు క్షమించి, నేను ఏ విషయంలో పడిపోతున్నా నన్ను క్షమించి, నన్ను తప్పించు ప్రభువా, నేను అపవాది చేతిలోకి వెళ్లకుండా నన్ను తప్పించు ప్రభువా అని మనం అనుదినము ప్రార్థించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి. హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చాను. హఠాత్తుగా దేవుడు దర్శనమిచ్చి, యెహోవా దేవుడు, మీరు ముగ్గురు రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? ప్రత్యక్షపు గుడారం, దేవుని ప్రత్యక్షపు గుడారం ఉండేది అక్కడ. అప్పుడు యాజకులు మాత్రమే ఆ గుడారంలోనికి వెళ్ళాలి. బయట నుంచి మాత్రమే ఆరాధించాలి, ప్రార్థించాలి, వాళ్ళు బలులు అర్పించాలి అప్పట్లో. ఇప్పుడు దేవుని మందిరానికి ప్రతి ఒక్కరు వెళ్ళే అర్హత దేవుడిచ్చాడు. ఎంత ఘోర పాపి అయినా సరే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తే దేవుడు కనికరిస్తాడు. మనం ఎక్కడుండి ప్రార్థించినా కూడా దేవుడు మనల్ని క్షమించేటంత కృపతో మనల్ని కప్పి ఉన్నాడు. ఆయన దయతో మనల్ని నింపి ఉన్నాడు. కాబట్టి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా చూడండి. ఒక్క మాట అన్నారంతే. మోషే గురించి తప్పుగా మాట్లాడారు. కూషు దేశం అమ్మాయిని చేసుకున్నాడు, ఇతను గొప్పవాడా, దేవుడు ఇతనితోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా, ఇతను పెద్ద గ్రేటా అని అన్నారు. అంటే ప్రవక్తను దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తని వీళ్ళు తప్పుగా మాట్లాడారు. ఇప్పుడు దైవ సేవకుల్ని ఎంతోమంది ఎన్నో తప్పులుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనము దేవుని చేతులకు అప్పగించాలి, కానీ మనం ఎవరిని కూడా విమర్శించొద్దు, ఎవరిని మనము దూషించవద్దు, ఎవరి మీద మనం తప్పులు చూపించేవారిగా మనం ఉండొద్దు. ఉండి దేవుని ఉగ్రతకి, దేవుని తీర్పులోనికి మనం వెళ్ళొద్దు. కాబట్టి అందరూ కూడా దేవుని చేతులకు అప్పగించాలి. ప్రతి ఒక్కరిని కూడా తప్పు చేస్తున్నా, తప్పు చేయని వారినైనా దేవుడు తీర్పు తీర్చే దేవుడు. కాబట్టి మనం మాత్రం తీర్పు తీర్చకూడదు ఎవరి గురించి కూడా. అయితే ప్రత్యక్షపు గుడారానికి రండి అని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాలకు ఆజ్ఞాపించాడు. యెహోవా దేవుడు ప్రత్యక్షమై ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. చెప్పాడు, వీళ్ళకి రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు యెహోవా మేఘస్తంభంలోంచి దిగాడు. ఎలా దిగాడంట? ఇక్కడ మేఘస్తంభంలోంచి దిగాడు. అక్కడ అబ్రహాముకి స్వరంతో మాట్లాడాడు. పౌలు గారిని ఆత్మవశుడే పరలోకానికి తీసుకెళ్ళాడు. యోహాను గారిని ఆత్మవశుడే పరలోకానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ మోషే అహరోనులకి మేఘములోంచి దిగాడు. మేఘస్తంభంలోంచి. ఆదికాండం 12వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాం. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాను. అహరోను మిర్యాములను పిలిచాను. ఎవరు తప్పు చేశారు? అహరోను మిర్యాము మోషేకి విరుద్ధంగా మాట్లాడారు కాబట్టి రమ్మనడు ముగ్గురిని పిలిచాడు. మోషేని, అహరోనుని, మిర్యాముని పిలుస్తాడు. కానీ మోషేని మాత్రం అక్కడ ఉండమన్నాడు. ప్రత్యక్షపు గుడారం దగ్గర వీళ్ళిద్దరినీ మాత్రం రమ్మన్నాడు. ద్వారమునొద్దకు పిలిచి, లోపలికి కూడా రావడానికి లేదు వాళ్ళకి.
యాజకులు మాత్రమే వెళ్ళాలి. కాబట్టి వాళ్ళని ద్వారం దగ్గరికి రమ్మన్నాడు. ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గరికి రమ్మని, గుమ్మం దగ్గరికి రమ్మని నిలిచి అహరోను మిరియాములను పిలిచాను. పిలిచి వారిద్దరూ రాగా, చూడండి, దేవుడు స్వయంగా మాట్లాడేవాడు, మేఘంలోంచి మాట్లాడేవాడు. వాళ్ళని పిలిచాడు, రమ్మన్నాడు. ప్రత్యక్ష గుడారము దగ్గరికి రమ్మని ఆయన గుమ్మం దగ్గర నిల్చుని వీళ్ళని రమ్మని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీతో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఏమంటున్నాడు? అతను నన్ను తెలుసుకునేటట్లు ప్రవక్తలతో నేను కలలో నేను మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. మీరు అనుకున్నట్టుగా నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు. మీరు అతని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అతని వివాహం గురించి, అతని యొక్క మనస్తత్వం గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. మోషే అలాంటి వాడు కాదు, నా సేవకుడు అంటున్నాడు మోషే. మరి వీళ్ళు సేవకులే, కానీ మోషేని ఏర్పరచుకున్నాడు. వీళ్ళకి సహాయకరంగా మోషేకి ఇచ్చాడు అహరోనుని. మిరియాము కూడా దేవుని సేవలోనే ఉండిపోయింది. అయితే నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైనవాడు అంటున్నాడు. దేవుని ఇల్లంతటిలో. కానీ యేసు ప్రభువే ఇల్లు అని ఇంకొక చోట రాయబడి ఉంది, రోమపత్రిక అనుకుంటా. మోషే ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. యేసు ప్రభు వారు ఇల్లు అంటారు. ఆయన ఇల్లు అయితే ఆయన ఇంటిలో ఈయన నమ్మకస్తుడు. అయితే నమ్మకమైనవాడు, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. గూఢభావాలతో కాదు, దర్శనమిచ్చి మాట్లాడతాను అతనితో. నా సేవకుడు, మీరేంటి, మీరు అతని గురించి తప్పుగా మాట్లాడుతున్నారని దేవుడు స్వయంగా వాళ్ళని గద్దిస్తున్నాడు. ఎవరిని? అహరోను మిరియాముని, సొంత అక్క, సొంత అన్న. ఆయనతో నేను గూఢార్థాలతో కాదు, ముఖాముఖిగా మాట్లాడతాను. ఆయన నా సేవకుడు, మీరేంటి ఆయన గురించి తప్పుగా మాట్లాడడం అని వాళ్ళని గద్దిస్తున్నాడు దేవుడు. మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. చూసారా? నా స్వరూపాన్ని కూడా నిదానించి చూస్తాడు. అందుకే మోషే ఏలియా మళ్ళీ రానే ఉన్నారు అని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. మళ్ళీ వస్తారు వాళ్ళు. ప్రకటన గ్రంథం 2వ రకంలో ఆయన ఏం చేస్తాడంట? యెహోవా స్వరూపాన్ని నిదానించి చూస్తాడు. మీరేదో అనుకుంటున్నారు మోషే గురించి. మోషే నా స్వరాన్నే కాదు, నన్ను ముఖాముఖిగా చూస్తాడు, నా స్వరూపాన్ని నిదానించి చూస్తాడు. అంటే పరలోక రాజ్యంలో తనతో పాటు మోషే ఏలియా ఉన్నారు, మళ్ళీ రానే ఉన్నారు. దేవునితో పాటు నడిచినటువంటి వారు యేసుక్రీస్తు వలె. అయితే యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుట మీరేలా భయపడలేదు? నేను నా సేవకుడైనటువంటి మోషేను విరోధముగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడట్లేదు? మీకు భయం లేదా? నా సేవకుడి గురించి మీరు ఎలా మాట్లాడడం అని వాళ్ళని గద్దించి మాట్లాడుతున్నాడు. స్వయంగా ఆయన మేఘంలోంచి స్వరంతో మాట్లాడుతున్నాడు. మీకు నేను గూఢార్థంగా స్వరంగా మాట్లాడవచ్చు. నేను ఆయనతో మోషేతో నేను గూఢార్థంగా కాదు, నా స్వరూపాన్ని చూస్తాడు, నన్ను ముఖాముఖిగా మాట్లాడతాను నేను అని చెప్పి వాళ్ళతో చెప్తున్నాడు. మీరు ఆయన గురించి తక్కువగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మోషేని హెచ్చించి వీళ్ళ దగ్గర చెప్తున్నాడు ఆయన గురించి, ఆయన ఎలా ఏర్పరచుకున్నానని చెప్పి. అయితే యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. కోపం రగులుకొని అంత కోపం వచ్చింది, నేను ఏర్పరచుకున్న ప్రవక్తను మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. కోపం ఎప్పుడైతే రగులుకుందో వెళ్ళిపోయాడు. మేఘం ఆ ప్రత్యక్ష గుడారం నుండి ఎత్తబడింది. మేఘము ప్రత్యక్ష గుడారం నుంచి ఎత్తబడింది. మేఘములా వచ్చి మాట్లాడాడు, మేఘములో మాట్లాడాడు వీళ్ళతో. ఆ మేఘం ప్రత్యక్ష గుడారం నుంచి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎత్తబడింది. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు రోగం వచ్చేసింది. మిరియాముకి ఏం చేసిందంట? కుష్టు రోగము గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్ఠము గలదిగా కనపడాడు. చూసారా? దేవుని కోపం రగులుకుంటే ఏ మానవుడు కూడా బ్రతికి ఉండలేడు.
ఏ మానవుడు క్షేమంగా ఉండలేడు. దేవుని కోపం ఎవరి మీద రగులుకుంది? అహరోను కన్నా ఎక్కువ స్త్రీలు ఎక్కువ మాట్లాడతారు కదా. అహరోను కన్నా ఎక్కువ మిరియాం మాట్లాడి ఉండొచ్చు. ఆ మిరియాముని మొత్తాడు దేవుడు కుష్ఠరోగంతో నింపబడింది. కుష్ఠరోగంతో నింపబడినప్పుడు అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఈ మిరియాము అహరోను మోషేకి చెప్తాడు, అయ్యో దేవుని కోపం రగులుకుంది, నీ గురించి మేము తప్పుగా మాట్లాడాము, దేవుణ్ణి వేడుకో అని చెప్పినప్పుడు ఆ యొక్క మోషే తండ్రిని బ్రతిమాలుకుంటాడు. నా గురించి తప్పుగా మాట్లాడారు కదా, మీకు అయ్యిందిలే, బాగానే అయ్యిందిలే, మీకు భలే జరిగిందిలే అంటాం మనం. ఈ లోకంలో మనుషులైతే ఇలా మాట్లాడతారు. కానీ అయ్యో నా గురించి మాట్లాడినందుకు ప్రభువా తప్పైపోయింది, వాళ్ళని క్షమించని దేవుడు బతిమాలుకుంటాడు. మళ్ళీ మోషే తండ్రిని వేడుకుంటాడు. మోషే వేడుకున్నప్పుడు మళ్ళీ దేవుడు వాళ్ళని క్షమించి ఆ యొక్క 7 దినాలు బయట 7 వారాలు బయట పెట్టమని 7 దినములు సిగ్గుపడినది కదా, తండ్రి కొడితే తండ్రి ఉమ్మ వేసిన ఎడల 7 దినాలు సిగ్గుపడుతుంది కదా. ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. అప్పుడు దానికి తగ్గ శిక్ష అయితే వేసేసాడు. మళ్ళీ పశ్చాత్తాపడినప్పుడు విడిపిస్తాను, కానీ 7 దినాలు అయితే ఆవిడ ఊరు వెలుపల ఉండాలి. ఆ శిక్ష అనుభవించాలి ఆవిడ. ఆ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఊరు వెలుపల పెట్టేసేవారు. ఆ 7 దినాలు అంటరాని దానిగా పెట్టినప్పుడు ఆవిడ ఎంత నరకయాతన అనుభవించుంటుంది, ఎంత క్షోభ. అంటరాని దానిగా ఎవరు ముట్టుకోకుండా ఊరు వెలుపల పెట్టినప్పుడు ఆ మాట అన్నందుకు ఆ శిక్ష అనుభవించి తీరాలి. వెంటనే తీసేలేదు, క్షమాపణ అడిగిన దేవుడు 7 దినాలు బయట పెట్టినప్పుడు మళ్ళీ దేవుడు క్షమించి మళ్ళీ ఆవిడకి ఆ కుష్ఠాన్ని తీసివేస్తాడు. మోషే ఎంత మంచివాడో ఇక్కడ నిరూపించుకుంటాడు. అక్క కుష్ఠరోగం గురించి తను మళ్ళీ పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. క్షమించి వెంటనే తీసేయలేదు, 7 దినాలు ఊరు బయట పెట్టమన్నాడు. ఆ శిక్షకు అనుభవించాలి కంపల్సరీ ఆవిడ తప్పుగా మాట్లాడడం వల్ల. ఆ 7 దినాల తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడినప్పుడు ఆమె కుష్ఠాన్ని తీసివేస్తాడు. అలా మనము దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు. మేఘంలోంచి వచ్చి మాట్లాడాడు, స్వయంగా మాట్లాడాడు, దర్శనం ఇచ్చి మాట్లాడు, ఆత్మ వసులై పరలోకాన్ని తీసుకెళ్తాడు, చూపిస్తాడు. అంటే దర్శనాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా దేవుడి బిడ్డల్ని, ఆయన ఏర్పరచుకున్న బిడ్డల్ని, మోషేలా ఏర్పరచుకున్న వాళ్ళని తప్పకుండా ఇప్పుడు కూడా దర్శనాలు ఇచ్చి చూపిస్తాడు. అందుకని మనం దర్శనాలు ఉన్నాయని దర్శనాల వైపే చూడకుండా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే నమ్మి వాక్యానుసారంగా జీవిస్తామో, వాక్యానికి ఎప్పుడైతే భయము భక్తి కలిగి జీవిస్తామో, ఇలాగే అహరోను మిరియానుల వలె మనం దైవ సేవకుల్ని, ఇతరులని, విశ్వాసుల్ని మనం విమర్శిస్తూ, మనం గొప్పగా, మనం గ్రేట్గా భావించుకుంటూ విమర్శిస్తూ ఉన్నామంటే మనమే మిరియాము వలె శాపాలను అనుభవించాల్సి వస్తుంది. శాపం అనిపించినప్పటికి కూడా మోషే అతని నమ్మకత్వాన్ని చూపిస్తాడు. నన్ను అన్నారు కాబట్టి మీకు ఇలా జరిగిందని కూడా ఒక్క మాట కూడా అనకుండా మళ్ళీ పశ్చాత్తాపడి తన అక్క కోసం ప్రార్థించి తన అక్క మళ్ళీ స్వస్థత పొందుకునే విధంగా ప్రార్థిస్తాడు. దేవుడు క్షమించే దేవుడు. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటామో, ఇతరులను విమర్శిస్తూ ఉంటామో, విమర్శించినా మనం మళ్ళీ దేవుడి దగ్గర ప్రభువా నన్ను క్షమించు, నేను అపవాది తలంపులతో నేను దైవ సేవకుల్ని కానీ ఇతరుల విశ్వాసుని కానీ నేను ఈ మాట అన్నాను, నేను ఇలా అన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర మళ్ళీ మనం పశ్చాత్తాపడతామో, మనం తెలిసి తెలియక తప్పులు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మానవులం కాబట్టి, ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి అపవాది అనేక విధాలుగా మన చుట్టూ ఉంటాడు. గర్జించు సింహం వలె మన చుట్టూ తిరుగుతూ ఉంటాడంట. ఎవరిని మిరింగుదురా అని తిరుగుతూ ఉంటాడంట. ఏ విషయంలో పడవేయాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు, వాడు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి అపవాది శక్తులు అనేటి మీద మనం విజయం పొందుకోవాలంటే, ఆయన డాలు మనకి అడ్డు వేయాలంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన ఆత్మతో నింపబడి ఉండాలి. నేను నీకు డాలు అని ఆ యొక్క అబ్రహాంకి చెప్పి ఉన్నాడు. అబ్రహాం ఆశీర్వాదాలతో మనం నింపబడి ఉన్నాం కాబట్టి ప్రతి విశ్వాసికి కూడా ఆయన డాలుగా మనకు ఉంటాడు. కాబట్టి ఆయన కంచె వేశాడు. కాబట్టి ఎలాగైతే యోబుకి కంచె వేశావు, ఆ కంచెని తీసే అంటాడు, అలాగే అపవాది దేవుడి దగ్గరికే వెళ్ళి కంచె తీయించేస్తాడు. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రార్థనాత్మతో నింపబడి మనము అపవాది శక్తులన్నిటినీ విజయం పొందుకునేవారుగా ఉండాలి. కానీ మనము ఇతరులను విమర్శిస్తూ, మనం గ్రేట్ అనుకుంటూ,
మనం చాలా గొప్పవారు అనుకుంటూ దర్శనాలే రావాలని ఎదురు చూస్తూ ఉండకుండా మనం దేవుని వాక్యాన్ని ఎక్కువ చదివి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఎప్పుడైతే ఉంటామో మనల్ని అపవాది మన దగ్గరికి రాలేడు. అపవాది శక్తులన్నిటి మీద మనకి విజయాన్ని యేసుప్రభు వారు పొందుకున్నారు. ఆయన రక్తంలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తం చిందించడం ద్వారా అపవాది శక్తులన్నిటి మీద యేసుప్రభు వారు విజయాన్ని పొందుకున్నారు. అందుకే మనం యేసు రక్తమే జయము. అపవాది క్రియలను మనం అందుకే ప్రవచిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా అపవాది శక్తులన్నిటి మీద లయము కలుగునుగాక, యేసు రక్తమునకే విజయము కలుగునుగాక అని మనం ఎప్పుడైతే ప్రవచించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటామో అపవాది శక్తులన్నీ లయమైపోతాయి. యేసు రక్తంలో మనం అభిషేకింపబడిన మనము విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి ఆయన వాక్యానికి లోబడి ఉండాలి. కానీ మనం ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఇతరుల్ని మనం గ్రేట్గా భావించుకుంటూ మనం ఉన్న ఎడల మనము దేవుని ఉగ్రతను మిరియాం ఎలా అయితే పొందుకుందో అలా పొందుకుంటారు. కాబట్టి ఆ స్థితికి వెళ్లకుండా ఇప్పుడు మనము దేవుని కృపలో ఆ పాత నిబంధన గ్రంథంలో లేం కాబట్టి మనం ఎన్ని తప్పులు చేస్తున్నా దేవుడు క్షమిస్తున్నాడు కదా అని మనం పాపాలు చేసుకుంటూ పోతే మనకు ఒక దినం తీర్పు దినంలో నిలబడవలసి ఉంటుంది. ఈ భూలోకం నుంచి మనము ఎప్పుడైనా వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ శరీరాన్ని విడిచి మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనము దేవుని తీర్పులో ఉండేవారుగా ఉండకూడదు. దేవుని బిడ్డలకు తీర్పు ఉండదని ఉంది. ఎప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడే దేవుని రక్షణ పొందుకుని మనం మళ్ళీ తప్పిపోయి మిరియాంలా పడిపోతే కాకుండా దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని వాక్యానికి లోబడి ఎప్పుడైతే జీవిస్తామో మనకి తీర్పులో నిలబడం. కానీ రక్షణ పొందుకుని కూడా మనము లోకానుసారంగా లోకంలో పడిపోతే కనుక రక్షణ పొందుకున్న వారు కూడా తీర్పులో నిలబడవలసి వస్తుంది. కాబట్టి మనము తీర్పులో నిలబడేవారుగా ఉండకుండా మనము దేవుని కుడిపార్శ్వమందు ఉండాలి అంటే దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్యానికి లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని బిడ్డల్ని మనము విమర్శించకుండా వాళ్ళని మనం హేళన చేయకుండా మనం ఉండాలి అని ఈ దినం నేర్చుకున్నాం. అయితే ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా మీరు బహుగా ఫలించాలని ఈ వాక్యానుసారంగా జీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు మీరంతా కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, నాయన నీ బిడలతో నీ ప్రవక్తలతో నాయన మీరు మాట్లాడే దేవుడు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా ప్రభువా తండ్రి. హాగరు చెప్తుంది ప్రభువా, నువ్వు చూచుచున్న దేవుడు అంటది. హాగరుతో మాట్లాడేవు ప్రభువా తండ్రి, అనేక విధాలుగా ప్రభువా నీ ప్రవక్తలతో మాట్లాడి ఉన్నావు. ఈ దినంలో కూడా తండ్రి, ఈ దినాల్లో కూడా తండ్రి మీరు వాక్యమైన దేవా వాక్యంతో మాతో నిత్యము మాట్లాడుతున్నారయ్యా. అయ్యా మీ మాటకు లోబడి మీ చిత్తానికి లోబడి ప్రభా మేము జీవించే వారిగా ఉందుగాక. నీ ఆత్మజ్ఞానముతో, నీ పరలోక మర్మాలతో, నీ పరలోక దీవెనలతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యముతో అయ్యా నన్ను మమ్ములను నేను వాక్యంలో నేను వింటున్న ప్రతి బిడ్డల్ని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రార్థనలో పొందుకుంటున్న ప్రతి బిడ్డను అయ్యా తండ్రి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని ఇచ్చిన వాగ్దానం బట్టి నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను నీ సేవలో బలంగా వాడుకోండి అయ్యా. నీ బలమైన ఆత్మతో నింపి ప్రభా బలపరచండి అయ్యా. నీ సేవలో బలముగా వాడుకోండి ప్రభా తండ్రి. నీ పరలోక దీవెలతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో తండ్రి నీ యొక్క వాక్యం వింటున్నా నీ ప్రార్థనలో పాలుపంపులు పొందుకున్న ప్రతి బిడ్డను మా కుటుంబాలను మమ్మల్ని దీవించండి, సంఘాలు దీవించండి, దైవ సేవకులు నియమించండి, ప్రతి విశ్వాసిని బలపరచండి. అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకునే సామర్థ్యం ప్రతి బిడకు దయచేయమని నీ మెండైన దీవెన ఆశీర్వాదాలతో నింపి ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యు ఆరోగ్యం ప్రకటిస్తున్నాను తండ్రి. గర్భఫలము లేని వారికి గర్భఫలాన్ని యేసుక్రీస్తునామములో ఇప్పుడే అనుగ్రహింపబడును గాక. ఏ అంధకార శక్తులతో బంధింపబడి ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రతి అంధకార శక్తులు, చీకటి శక్తులు యేసుక్రీస్తునామములో లయమైపోవును గాక. నీ శాంతి, సమాధానము, నెమ్మది కలిగి ప్రభా నీ రాకడ పర్యంతము నిలకడగా స్థిరముగా నీలో ఫలించే ద్రాక్ష తీగల వలె ప్రభా ప్రతి ఒక్కరూ నీలో ఫలించి నీ రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదాలు నాకు, మాకు, మా కుటుంబాలకు, నాయన సార్వత్రిక ప్రతి సంఘాలకు, ప్రతి విశ్వాసకి దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం విని మీరు బహుగా ఫలించి ఉన్నారని, బహుగా మీరు బలపడి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. మీరు వాక్యాన్ని విని మీరు బలపడి, విశ్వాసంలో బలపడి అనేక మందికి, ఇంకా మీ సహోదరులకి, మీ స్నేహితులకి మీరు ఈ యొక్క
ఆ వీడియోను షేర్ చేసి అనేక మందికి ఈ వాక్యం అందే విధముగా మీ వంతు మీ సువార్త పరిచర్యలో మీరు పాలుపంపులు పొందుకోండి. మీ సువార్త పరిచర్య అనగా మీరు సువార్త ప్రకటించకపోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు విన్న ఈ వాక్యాన్ని, ఈ వీడియోని మీ సహోదరులకి, మీ స్నేహితులకి, మీ రక్త సంబంధికులకి షేర్ చేసి ఈ సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని దేవుని పరలోక రాజ్యంలో మీరు కూడా బలా నమ్మకమైన దాసురాలా అనిపించుకునేటటువంటి ధన్యత, ఆత్మీయ ఫలాలు మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు పరమతండ్రి అయినటువంటి దేవుని కృప, దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులతోనూ మనతోనూ మన కుటుంబాలతో మన పిల్లలతో నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.